Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. తలనొప్పి జలుబుతో భయపడకండి. కోబ్రా మీకు రక్షణ కవచం. కోబ్రా పెయిన్ ఆయిల్ తో ఆవిరి పట్టండి. క్షేమంగా ఉండండి. అన్ని మెడికల్ షాపుల్లో లభించును. లేనిచో పోస్టులు పంపబడును. ఏరియాల వారీగా డీలర్స్ కావాలను. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. చెట్లే వనమైతే వానలు వస్తాయి, చెరువులు నిండితే పంటలనిస్తాయి. ఓరన్నో ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కాటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. ఓరన్న ప్రతి పల్లెకు జీవనాధారం, చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. చెట్లను పెంచితే అవి కలకలలాడుతాయి, కాలుష్యభూతమును అవి తరిమి కొడతాయి. ఓరన్నో ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా, ఏ కరువు కటకాలే అవి మనదరికి రావన్నా. రండి రండి మొక్కలు నాటండి, మీ చక్కని చేతులతో ఈ చెట్లను పెంచండి. ఆకుపచ్చని ఆవరణం, కోటి మొక్కల వ్యవహారం, ఉడమి తల్లి ఆ సన్నిధానం. ఓరన్న కదల. నమస్తే అండి. ఈరోజు చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా, అంతేకాకుండా ఈరోజు దీపావళి, అందరికీ దీపావళి పండుగ. ఆ సందర్భంగా మేము ఈ కొండవీటి వాగు దగ్గర కరకట్ట అన్నమాట, కృష్ణానది ఒడ్డున మేము అవారా గ్రూప్తో కలిసి మేము ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ చేశాను. ఎందుకంటే ట్రీ ప్లాంటేషన్ చేశాము. ఇక్కడ ఎంతోమంది చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఎంతోమంది ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో ఎక్సర్సైజ్ చేయటమే కానివ్వండి, ఆడుకోవటమే కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ చేయటమే కానీ ఎంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన ఈ స్థలంలో ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళందరికీ నీడనివ్వాలని, మంచి ఆక్సిజన్ గాలి ఇవ్వాలని నా పేరు శారదామణి, మా ఎస్ఎన్జి ఫౌండేషన్ తరపున మేము వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం అయిందండి. మొక్కలు నాటడమే కాదు, దీనికి సంబంధించిన ట్రీ గార్డ్స్, సేఫ్టీగా ట్రీ గార్డ్స్ కూడా పెట్టడం అయిందండి. అంతేకాదు ఈ మొక్కలన్నీ కూడా మేము డాక్టర్ అజయ్ గారికి, అవారా గ్రూపు అధినేత అజయ్ గారికి మేము దత్తత ఇవ్వటం కూడా జరుగుతుందండి. ఎందుకంటే డాక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ మొక్కలన్నీ పెంచడమే కాకుండా చాలా బాధ్యత చేస్తున్నారు. మా ఎస్ఎన్జి ఫౌండేషన్ తరఫున మేము ఎన్నో చోట్ల మొక్కలు నాటుతున్నాము. ఇదే రోజు మళ్ళీ గుండుపల్లిలో కూడా మేము మొక్కలు నాటుతున్నాము. ఆశ్చర్యంగా ప్రతి ఒక్క చోట మేము ట్రీ గార్డు పెట్టడం ఏంటి, మొక్కలు నాటడం ఏంటి, అటు బాధ్యత మా ఎస్ఎన్జి గ్రూప్ సభ్యులందరం కూడా మేము ఇది చేస్తున్నామండి. మీరందరూ కూడా ఇలా ఈ చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భమే కానివ్వండి, మీ పుట్టినరోజు సందర్భమే కానివ్వండి, ఏదైనా సరే ఏదో ఒక సందర్భంలో మీరందరూ కూడా తలా ఒక మొక్క నాటాలని కోరుకుంటున్నాను. ఆ మొక్కను పెంచి పెద్ద చేసి బాధ్యత తీసుకుంటే భావితరాలకి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. Secretary SNG Foundation. We are planting all the plants. We started this last year, October 2nd, on the birthday of Mahatma Gandhi ji. Today I come here on the banks of River Krishna. We are doing it continuously. So far we are say about 2,000 plants we have planted. Today is a Deepavali. Particularly what I like to tell you is, today in Deepavali, generally people will burn the crackers and all. The pollution will be there, but this trees what we plant here, this will avoid the pollution. I request all
to you to on Deepavali day. You burn crackers and all, at the same time you plant plants also. I request once again to all. This will SNG Foundation, on behalf of SNG Foundation, request to all of you. You go ahead with the plantation. We have seen this COVID-19 which has come us due to this pollution only. The plantation is the most important for us. I request all the people throughout the world to go for plantation. Should not stop it. Unless we go with plantation, we cannot save ourselves. We have to save the nature as well as ourselves. Thank you very much. Thank you. मॉर्निंग ऑल जी, मैं माधवी हूँ, एसएनजी की तरफ से बात कर रही हूँ। आज हम एसएनजी की तरफ से आज प्लांटेशन कर रहे हैं। यहाँ कृष्णा नदी के पार से कुछ देर के अच्छी जगह में, यहाँ अच्छी हवा में यहाँ प्लांटेशन करके पोल्यूशन को ठीक करने के लिए हमारी तरफ से, हमारी एसएनजी की तरफ से कुछ सेवा कर रहे हैं। जो आप भी अपनी जगह में कहीं भी प्लांटेशन करना या पेड़ों को बढ़ाना चाहते हो तो आप हमें बुला लीजिए। हम ही आते हैं आपके पास और आपकी जगह में हम लोग आके प्लांटेशन करवाते हैं। आपकी हाथ से करवाते हैं, आप भी करवाते हैं जी। अच्छा, आज चाचा नेहरू की काम के लिए जन्मदिन के इस अवसर पे हम लोग और दिवाली की समय में हर लोग क्या करते हैं, पटाखे जलाते हैं। पोल्यूशन को बुराई से बचाने के लिए पेड़ों की ज़रूरत है हमें, इसलिए हर लोग जो टपासे बजाते हैं ना, साउंड पोल्यूशन आते हैं और एयर पोल्यूशन भी आते हैं। इसे हम लोग बचने के लिए हमारी जनरेशन सबको यहाँ से अच्छे से रहने के लिए कम से कम एक हर दिन हर आदमी एक ट्री को प्लांट कर दीजिए। यही हमारे एसएनजी की तरफ से आपसे निवेदन है। థ్యాంక్ యూ। నేను ఒక సాధారణ పౌరుడిని మాత్రమే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, దీపావళి ఎన్ని రకాలుగా మీరు ఆనందంగా గడుపుకోవచ్చు ఈరోజు చూసాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఇంతకంటే ఆనందమైనది ఇంకేదీ లేదు. మొక్కలు పెంచుకో, ఇవాళ అవసరమైంది టపాసులు పేల్చిన దీపాలు వెలిగించిన దానికంటే మొక్కలు పెంచితే అదే ఒకటి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఏనాటికైనా చెప్పుకోగలిగింది అదొకటే, మీరు మొక్కను పెంచితే అది చిరస్థాయిగా ఉండిపోతుంది. టపాసులు క్షణాలు, దీపాలు నిమిషాలు, మొక్కలు మాత్రం చిరస్థాయి. అందుకని దీపావళి రోజు ఒక మొక్క పెట్టమని ప్రతి పర్యావరణ ప్రేమికులకి, ఈ ప్రకృతి ప్రేమికులకి నేను ఇచ్చే ఒకే పిలుపు, ఒక్క దీపావళి రోజు ఒక్క మొక్కన్నా పెట్టి దీపావళిని సెలబ్రేట్ చేసుకోండి. నమస్తే. ఇలాంటి నాతో పాటు చేయటానికి వచ్చి ఈ ఎస్ఎన్జి ఫౌండేషన్ తరపున వచ్చిన మిత్రులకి, వీళ్ళందరికీ చాలా అభినందనలు చెప్తూ, దీపావళి శుభాకాంక్షలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ కొండవీటి వాగు దగ్గర పార్కులన్నీ కోవిడ్ సమయం వృధా చేసుకోకుండా వచ్చి, బీహార్ నుంచి వచ్చి ఇక్కడే ప్రతిరోజు 4 గంటల శ్రమించి 15,000 మొక్కలు పెట్టి, ఏకంగా కలిసి పెట్టి, మేము ఆవార తరపున 50,000 మొక్కలు పెట్టాము, 100,000 మొక్కలు పెట్టామని గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ ఈ కోవిడ్ టైంలో పెడతాం అదంతా ఒక పెద్ద ఎత్తు. ఈ నిజమైన భారతీయుడు అంటే ఈ పంకజ్ కుమార్, బీహార్ నుంచి వచ్చిన భారతీయుడే, నిజమైన భారతీయుడు పంకజ్ కుమార్ అని నేను ఈ స్పీడ్ న్యూస్ తరపున వాళ్ళకి ప్రత్యేకంగా వారి ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నాను. సెలవు.